వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. ఎమ్మిగనూరులో వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించిన మాజీ ఎంపీ బుట్టా రేణుక. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వైసీపీ కార్యాలయంలో సోమవారం కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక వెన్నుపోటు పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కక్షపూరిత పాలన కొనసాగిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ వారు వైసీపీ నాయకులపై దాడి చేస్తే పట్టించుకోరు కానీ అదే వైసీపీ వారు ఎప్పుడో చేసిన తప్పులను వెతికి తీసి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు జిల్లా వరకే అంటున్నారని, కానీ చాలా గ్రామాలకు బస్సు సర్వీసు కూడా లేవని, ముందు బస్సులు ఏర్పాటు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం P4 విధానం అన్నారని, అది ఎవరికి అర్థమవుతుందో చెప్పాలన్నారు. వైసీపీ ప్రభుత్వంలో అమ్మఒడి నుండి 2,000 తీసుకొని పాఠశాల అభివృద్ధి కమిటీల ద్వారా అభివృద్ధి చేస్తామంటే కూటమి నేతలు కేవలం దానిపై విష ప్రచారం చేశారని మాజీ ఎంపీ బుట్టా రేణుక వాపోయారు. మరి వెన్నుపోటు బుక్ అని ఎందుకు మేము ఇది రిలీజ్ చేయడం జరిగింది అంటే, గత సంవత్సరం నుంచి 1 సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి. ఈ 1 సంవత్సరం నుంచి ప్రజలకి ఏవైతే హామీలు ఇచ్చారో అవేవి కూడా అన్ని కూడా అసలు నెరవేర్చిన పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. కక్షపూరిత పైన పాలననే ముందుకు కనిపిస్తుంది. మరి టీడీపీలో టీడీపీ వాళ్ళు ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అటాక్ చేసి, వాళ్ళని టార్గెట్ చేసి, వాళ్ళని హత్య చేసినా కానీ, లేకపోతే వాళ్ళ పైన ఏ విధంగా దౌర్జన్యాలు చేసినా కానీ అవి కేసులు రావు. వైసీపీ వాళ్ళు మటుకు ఏమీ చేయకుండా గతంలో ఎప్పుడో ఎన్ని సంవత్సరాల కిందటో ఎప్పుడో ఏదో చేశారని చెప్పి కేసులు కట్టి వాళ్ళని ఒక భయాందోళనకి గురి చేస్తున్నారు. ఏవైతే ఎన్ని హామీలు ఇచ్చారో ఉచిత బస్సు ఇప్పుడు ఏమంటున్నారు, ఓన్లీ డిస్ట్రిక్ట్స్ కే, మీకు జిల్లాలకే పరిమితం అనేసి. కొన్ని ఊర్లలో అసలు బస్సులు సర్వీసే లేదు ఇంతవరకు. మరి వాళ్ళకైనా చేస్తారు. మీరు ఫస్ట్ ప్రొవైడ్ చేయండి. ఉచిత బస్సు ఏదైతే ప్రామిస్ చేశారో దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. రైతు PPP మోడల్ అంటున్నారు. అసలు అదేంటో ఆ మోడల్ ఎవరికీ అర్థం కావట్లేదు. నాకే అర్థం కావట్లేదు, ఇంకా సామాన్య ప్రజలకి ఏం అర్థం అవుతుందో నాకు తెలియదు. మీకేమైనా జర్నలిస్ట్కి మీకు అర్థమైతే పాపం ఎక్స్ప్లెయిన్ చేయండి, వాళ్ళకి ఏ విధంగా ఆ బెనిఫిట్ వస్తుందో వాళ్ళకన్నా అర్థమవుతుంది. పాడైపోతాయి కాబట్టి అక్కడ అవన్నీ కూడా ఇదైపోతాయి కాబట్టి ఆ 2,000 రూపాయల తల్లి దగ్గర నుంచి ఏదైతే తీసుకుంటున్నామో స్కూల్స్ మెయింటెనెన్స్ కోసం అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అవి డైరెక్ట్ గా ఆ స్కూల్స్ లో ఏవైతే కమిటీస్ ఉన్నాయో ఆ కమిటీస్ కి ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ వాళ్ళు వాటిని మెయింటైన్ చేయడం కూడా జరిగింది. మరి ఇంత పారదర్శకంగా చూపించినప్పుడు జస్ట్ కేవలం మా ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వంలో ఉన్నప్పుడు మమ్మల్ని బ్లేమ్ చేయాలని మాట్లాడితే దానికి సమాధానం